ఈ సమ్మర్లో వేడి చేయకుండా ఉండడానికి, అలాగే కాయగూరలు ఏమీ లేకున్నప్పుడు తొందరగా చేసుకోవడానికి ఉపయోగపడే చాలా మంచి రెసిపీ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. అదే మజ్జిగ చారు. మజ్జిగ చారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల పెరుగు తీసుకోండి. నేను ఇంట్లో చేసుకున్న పెరుగు వేరు గిన్నెల్లో పెట్టుకున్నాను. ఆ పెరుగుని తీసుకుంటున్నాను ఇక్కడ. నేను ఇంట్లో ప్రిపేర్ చేసే పెరుగునే తీసుకుంటున్నాను. తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ నేను వేస్తున్నాను కదా, మీరు కూడా సేమ్ అలాగే వేసుకొని బాగా చిలుక్కోవాలన్నమాట. మీరు ఇక్కడ ఎంత చిలికితే మీకు మజ్జిగ అనేది అంత టేస్టీగా వస్తుంది, అంత చిక్కగా కూడా వస్తుంది. ఇలా నీట్గా ఉండలు లేకుండా నీట్గా చిలుక్కోవాలన్నమాట. మీ దగ్గర చిలికేది ఉంటే దాంతో కూడా చిలుక్కోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా దీంతో చిలుక్కుంటున్నాను. తర్వాత ఇలా నీట్గా కలుపుకున్నాక కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో మజ్జిగ చారు అంతవరకు వాటర్ వేసుకోండి. లేదు మాకు గట్టిగా కావాలంటే అలాగైనా పెట్టుకోవచ్చు. తర్వాత మజ్జిగ చారులోకి ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం ఆనియన్ స్మెల్ నచ్చుతుంది, ఇంకా మాకు ఎక్కువ కావాలి టేస్ట్ కోసం అంటే మీరు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసుకుంటున్నాను. ఇలా నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే ఇక్కడ నేను మజ్జిగ చారు చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలి అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ని. తర్వాత ఇలా కట్ చేసుకున్నాక వీటిని బాగా నలిపి పెట్టుకోండి పొడి అయ్యేలాగా. తర్వాత ఇక్కడ నేను పుదీనా తీసుకుంటున్నాను. మనకి మెయిన్ వచ్చేసి ఇదేనండి, మజ్జిగ చారులోన పుదీనా వాసన చాలా బాగుంటుంది. ఇంకా ఉత్తది కూడా తాగాలనిపించేంత అంత బాగుంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ తాలింపు కోసం నేను అన్నీ ఒకేసారి రెడీగా పెట్టుకుంటున్నా. అదే జీలకర్ర ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, కరివేపాకు పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని మీకు ఏది సరిగ్గా సరిపోతుందో ఆ బౌల్ పెట్టుకొని, నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి బట్టి. తర్వాత మనం తీసుకున్న జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా వేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అలా రెడ్ అయ్యేంత వరకు కలుపుకోండి జస్ట్. తర్వాత మళ్ళీ ఇంకొంచెం పసుపు వేసుకోండి, మగ్గాలి కదా, లేకపోతే మాడిపోతే మజ్జిగ చారు అనేది స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకొని మగ్గించుకోండి. ఇక్కడ నా బౌలు అటు ఇటు కదలాడుతుంది, సెట్ అవ్వట్లేదు సరిగా. నేను అది పట్టుకునేది ఉంది కదా, అది సరిగా లేదనమాట. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకేం చేస్తారంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 సార్లు కలుపుతూ ఉండండి. మగ్గాలి కదా ఆనియన్స్ అనేవి, లేకుంటే పచ్చి వాసన వచ్చేస్తాయి. ఇలా కలుపుకోండి, అర్థమవుతుంది కదా. ఇలా నీట్గా కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు మీరు చిలికి పెట్టుకున్న మజ్జిగను కూడా వేసుకొని, ఇక గ్యాస్ ఏమి ఆన్లో పెట్టకండి, ఆఫ్ చేసేసేయండి. ఇది చారు కాదు కదా మనం మంట పెట్టడానికి, ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసాక కలుపుకొని ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లోనే ట్రై చేయండి. బాడీకి చాలా కూల్గా ఉంటుంది. అలాగే తినడానికి ఒక ముద్ద ఎక్కువ తినేస్తారు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.